హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ టీం ఫైనల్స్ కి అయితే వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ ఇండియన్ టీం మీద ఫైనల్స్ ఆడడానికి రెడీ అయిపోండి. వాట్ ఏ విక్టరీ ఫర్ ఇండియన్ టీం. ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి మనకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇండియన్ బ్యాటింగ్ పవర్ ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో నాకౌట్స్ లో బెస్ట్ హైయెస్ట్ స్కోర్ గా పెట్టింది ఇండియన్ టీం. అదే 253 రన్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి ఇండియన్ టీం కి. ఈ గెలుపుకి మన ఇండియన్ టీం లో ఒక ప్లేయర్ కాదు, ప్రతి ఒక్క ప్లేయర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇండియన్ టీం బ్యాటింగ్ లో, ఇండియన్ టీం ఫీల్డింగ్ లో అండ్ ఫైనల్లీ ఇండియన్ టీం బౌలింగ్ లో. ఈ 3 డిపార్ట్మెంట్స్ లో అదరగొట్టి ఫైనల్లీ ఇండియన్ టీం ఈ సెమీఫైనల్స్ లో గెలిచి ఫైనల్ కి అయితే వెళ్ళిపోయింది. ఏ ఇంగ్లాండ్ టీం అయితే మన ఇండియన్ క్రౌడ్ ని సైలెంట్ చేస్తా అన్నారో వాళ్ళే సైలెంట్ గా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ టీం. ఈ విక్టరీకి మెయిన్ కారణం ఏంటో ముందు మాట్లాడుకుందాం. అక్షర్ పటేల్ సూపర్ ఫీల్డింగ్, తిలక్ వర్మ సూపర్ ఫీల్డింగ్, బూమ్రా నుంచి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అండ్ మన ఇండియాకి దొరికిన బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి బెస్ట్ బౌలింగ్ అండ్ బెస్ట్ బ్యాటింగ్ తో మన ఇండియన్ టీం అయితే గెలిపించాడు. తన దగ్గర నుంచి బ్యాటింగ్ లో కాదు, తన దగ్గర నుంచి బౌలింగ్ లో కాదు, తన దగ్గర నుంచి ఫీల్డింగ్ లో కూడా ఇండియన్ టీం గెలవడంలో తనైతే కృషి చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హార్దిక్ పాండ్యా. ఇంకా ఈ మ్యాచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అక్కడైతే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్ కి. ముంబై లాంటి గ్రౌండ్ లో ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180, 190 కొడితే దాన్ని అయితే ఈజీగా చేజ్ చేస్తుందని అందరం అనుకున్నాం. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు 180, 190 అయితే పార్ స్కోర్ ఈ గ్రౌండ్ లో. మరి ఆ స్కోర్ ని దాటాలంటే ఇండియన్ టీం పక్క 200+ రన్స్ అయితే కొట్టాలి. మరి అప్పుడే వచ్చింది ఇండియన్ టీం బ్యాటింగ్ టైం. మరి స్క్వాడ్ లో కూడా ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో ఈ సెమీఫైనల్స్ కి అయితే వచ్చారు. అండ్ కమింగ్ టు ఓపెనర్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ దగ్గర నుంచి మరొకసారి ఫెయిల్యూర్ అయితే చూసాం. తను ఆడినంతసేపు సూపర్ బ్యాటింగ్ అయితే ఆడుతున్నాడు. మరి తనకు కాన్ఫిడెంట్ లేదా, లేదంటే తన బ్రెయిన్ లో ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ లో కూడా 7 balls లో 9 runs అయితే అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది ఇండియన్ బ్యాటింగ్. మెయిన్ గా సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి 95+ పార్ట్నర్షిప్ అయితే చూసాం. బెస్ట్ బ్యాటింగ్ ఆడారు వీళ్ళిద్దరు. ఇంగ్లాండ్ నుంచి ఏ బౌలర్ నైనా టార్గెట్ చేసి చుక్కలు చూపించారు మా లిటరలీ ఇంగ్లాండ్ టీం కి. ఇంకా ఇషాన్ కిషన్ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో 18 balls 39 runs కొట్టి తన ఏంటో మళ్ళొక ప్రూవ్ చేశాడు ఈ సెమీఫైనల్స్ లో. ఇంకా తన అవుట్ అయిన తర్వాత ఇక్కడైతే ఇండియన్ మాస్టర్ ప్లాన్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ కి సూర్యకుమార్ అయితే రావాలి. బట్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ తీయకుండా శివన్ డూబెని తెచ్చారు. ఎందుకంటే అక్కడ మిడిల్ ఆర్డర్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ని గట్టిగా టార్గెట్ చేయడానికి శివన్ డూబే అయితే వచ్చాడు. సేమ్ అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఇండియన్ బ్యాటర్స్ అయితే అద్దరు కొట్టారని చెప్పాలి. సంజు శాంసన్ అండ్ శివన్ డూబే. ఒక సైడ్ సంజు శాంసన్ ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటే, ఒక సైడ్ శివన్ డూబే అయితే స్పిన్నర్స్ ని వేరే లెవెల్లో కొట్టారు. ఇంకా ఇక్కడ సంజు శాంసన్ వేరే లెవెల్ బ్యాటింగ్ ఆడి 42 balls లో 89 runs చేసి అయితే అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు బెస్ట్ బ్యాటింగ్ అండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్ తో మ్యాచ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. టోటల్ గా ఇండియన్ టీం అయితే 253 runs అయితే చేసింది బోర్డు మీద. దీనికి మెయిన్ కారణం హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ కూడా. తిలక్ వర్మ నుంచి ఈ రోజు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ చూసాను చెప్పాలి. జస్ట్ తను ఆడిన 7 balls లోనే 21 runs అయితే చేసాడు. తన స్ట్రైక్ రేట్ అయితే 300+ ఉందేమో. ఇంకా హార్దిక్ పాండ్యా కూడా ఆడిన 12 balls లోనే 27 runs బెస్ట్ ఫినిష్ ఇచ్చాడని చెప్పాలి ఈ మ్యాచ్ కి. ఇంకా ఇంగ్లాండ్ టీం 254 టార్గెట్ తో వచ్చింది సెకండ్ బ్యాటింగ్ కి. మరి 250+ రన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో, అది కూడా సెమీఫైనల్స్ లో చేజ్ చేస్తారని డౌట్ అవుతుంది. ఇండియన్ టీం చాలా కంఫర్టబుల్ గా గెలుస్తుంది అయితే అనుకున్నాం. బట్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు రావడంతో ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ అయితే స్టార్ట్ చేశారు అగైనెస్ట్ ఇండియా. ఇంకా ఇక్కడ కూడా సూర్యకుమార్ క్యాప్టెన్స్ అయితే మెచ్చుకోవాల్సింది. ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ తో స్టార్ట్ చేసి సెకండ్ ఓవర్ బూమ్రాతో స్టార్ట్ చేస్తాడు అనుకున్నాం మనందరం. అండ్ బూమ్రా దగ్గర నుంచి పవర్ ప్లే లో ఒక ఓవర్ ఆర్ 2 overs చూస్తే మ్యాచ్ ఈజీగా కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. బట్ ఇండియాలోనే బెస్ట్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తెచ్చి తన స్వాగ్ తో ఫస్ట్ బాల్ లోనే వికెట్ తీసి చూపించాడు మళ్ళీ ఒకసారి హార్దిక్ పాండ్యా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలా తక్కువే. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో అండ్ ఫీల్డింగ్ లో మూడిట్లో వేరే లెవెల్ గేమ్ ఆడి ఇండియన్ టీం అయితే మళ్ళీ ఒకసారి ఫైనల్ తీసుకెళ్లాడు. ది గ్రేట్ ఆల్రౌండర్ ఆఫ్ ఇండియన్ టీం. ఇంకా మెయిన్ గా జాకబ్ బెథెల్ కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. తన దగ్గర నుంచి బెస్ట్ సెంచరీ చూసాం ఈ రోజు అని చెప్పాలి. ఇంకా జాకబ్ బెథెలే కాకుండా ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా ప్రతి ఒక్కరు రావడం అండ్ సిక్సెస్ కొట్టడం, వెళ్ళిపోవడం ఇదైతే కామన్ అయిపోయింది ఈ గేమ్ లో. ఇండియన్ టీమ్ లో మెయిన్ గా బూమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు బెస్ట్ బౌలింగ్ చేశారని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి అయితే టోటల్ గా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ రోజు. జాకబ్ బెథెల్ అయితే ఫుల్ టార్గెట్ చేశాడని చెప్పాలి వరుణ్ చక్రవర్తి. తను వేసిన 4 overs లో 64 runs ఇచ్చాడు ఓవరాల్ గా. ఇంకా లాస్ట్ 2 overs లో 30+ runs కొట్టాలంటే అక్కడ ఇచ్చాడు హార్దిక్ పాండ్యాకి. తనైతే వేరే లెవెల్ బౌలింగ్ ఇచ్చాడు లాస్ట్ ఓవర్ లో. ఇంకా తను వేసిన లాస్ట్ ఓవర్ లోనే జస్ట్ 9 runs ఇచ్చి ఒక వికెట్ అయితే తీశాడు. సూపర్ ఆల్రౌండర్ ప్రదర్శన అని చెప్పాలి మళ్ళీ ఒకసారి. మరి లాస్ట్ ఓవర్ శివన్ డూబేకి ఇప్పిస్తారా, లేదంటే అక్షర్ పటేల్ తో కంటిన్యూ చేస్తారా అంటే శివన్ డూబేకి అయితే ఇచ్చాడు మళ్ళీ సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ 2-3 balls లో అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేశాడు శివన్ డూబే కూడా. తన బెస్ట్ బౌలింగ్ తో మళ్ళీ ఒకసారి ఇండియన్ టీం గెలిపించాడని చెప్పాలి సెమీఫైనల్స్ లో. ఇంకా ఇండియన్ టీం గెలవడానికి మెయిన్ కారణం 3 మెయిన్ క్యాచెస్. అక్షర్ పటేల్ దగ్గర నుంచి 2 catches అండ్ తిలక్ వర్మ నుంచి 1 catch. మన ఇండియన్ టీం వేరే లెవెల్ ఫీల్డింగ్ చేసిందని చెప్పాలి బిఫోర్ ది ఫైనల్. ఇదే బ్యాటింగ్ అండ్ ఇదే బౌలింగ్ అండ్ ఇదే ఫీల్డింగ్ ఫైనల్ కి వెళ్దాం. ఫైనల్ లో కప్పు కొట్టి చూపిద్దాం మనమేంటో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ టీం.